హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో ఆరో ఫార్మా చార్ట్ ఇప్పుడు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ యొక్క ప్రొపరేటరీ ఇండికేటర్ ని వాడి ట్రేడింగ్ వ్యూ చార్ట్ పైన మీకు చూపించడం జరుగుతుంది. సో ఆరో ఫార్మాలో మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ గా కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ సెప్టెంబర్ మధ్యలోకి వచ్చేప్పటికి కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది అండ్ ఆ తర్వాత ట్రెండ్ మారడం జరిగింది. ఈ ట్రెండ్ మారిన తర్వాత కూడా మన ఇండికేటర్ ప్రకారంగా మనకి నవంబర్ బిగినింగ్ లో మనకి ట్రేడ్స్ నెగిటివ్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి మనకి రెడ్ కలర్ లో ఇది క్యాండిల్స్ ని కోడ్ చేయడం జరిగింది. సో మన ఇండికేటర్ ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకి ఇది ఎలా వాడాలో తెలుసు. ఒకవేళ మీరు ఇంకా మన ఇండికేటర్ ని యూస్ చేయనట్లయితే దీంట్లో ఫస్ట్ ట్రెండ్ చూసుకుంటాము. డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు షార్ట్ ట్రేడ్స్, అప్ ట్రెండ్ ఉన్నప్పుడు లాంగ్ ట్రేడ్స్ చేస్తుంటాం. జనరల్ గా ట్రెండ్ చూడడానికి మూవింగ్ యావరేజ్ చాలానే ఉంటాయి కదా మార్కెట్ లో అనుకోవచ్చు. కానీ మన మూవింగ్ యావరేజ్ ఏంటంటే ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేస్తూ ముందుగానే మనకి ట్రెండ్ ఇవ్వడం జరుగుతూ ఉంటది. మార్కెట్ లో ఉన్న ఏవైనా సరే లాగింగ్ ఇండికేటర్స్ ప్రైస్ కదిలిన తర్వాత మనకి ఎటువైపు డైరెక్షన్ ఉందనేది చెప్తూ ఉంటది. కానీ మన ఇండికేటర్ ఏంటంటే అడ్వాన్స్ గానే ఒక 5 days 6 days అడ్వాన్స్ గానే రాబోయే ట్రెండ్ ఎటువైపు ఉండబోతుంది అనేది మనకు ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాని ప్రకారంగా మన ఇండికేటర్ ట్రెండ్ ని ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రెండ్ మనకు తెలిసిన తర్వాత మొమెంటం ఉందా లేదా పార్టిసిపేట్ చేయడానికి ట్రేడర్స్ జనరల్ గా పార్టిసిపేట్ చేసినప్పుడు మనకి టార్గెట్ చాలా త్వరగా రావాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఒక ఫస్ట్ పొజిషనల్ గా చేసే వాళ్ళకి ఒక 10 days లో టార్గెట్ వచ్చినట్లయితే వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 15 to 20 days దాటిన తర్వాత వచ్చినప్పుడు టార్గెట్ అచీవ్ అయినట్టయితే వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఆ విషయం తెలిసి ఉంటుంది. సో అది మనం అచీవ్ చేయడానికి ఏంటంటే మొమెంటం వచ్చినప్పుడే మనం ట్రేడ్స్ ఎంటర్ అవ్వడం గురించి అని చెప్పి మొమెంటం వచ్చిన వెంటనే మనకి కలర్ కోడింగ్ తోటి మనకు అర్థమయ్యేలాగా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇలా రెడ్ మారిన తర్వాత షార్ట్ సైడ్ ట్రేడ్ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అయిన తర్వాత మనకి స్టాప్ లాస్ వచ్చేసి ట్రైలింగ్ స్టాప్ లాస్ కోసం ఎల్లో డాట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆటోమేటిక్ గా అది ట్రైల్ అవుతూ ఉంటది అండ్ అండర్లైన్ వొలాటిలిటీని బేస్ చేసుకొని ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది కూడా బాటమ్ రైట్ కార్నర్ లో మనకి లాంగ్ టార్గెట్ అండ్ షార్ట్ టార్గెట్ అని అండర్లైన్ స్టాక్ యొక్క వొలాటిలిటీని బేస్ చేసుకొని ఆప్టిమల్ టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటే బాగుంటది అనేది మనకి ఇక్కడ లైవ్ లో ఇవ్వడం జరుగుతూ ఉంటది. సో దీన్ని బేస్ చేసుకొని మనం స్ప్రెడ్స్ కూడా వేసుకున్నట్లయితే ఆల్రెడీ ఇండికేటర్ ఉన్నటువంటి 70% స్ట్రైక్ రేట్ ని మనం 85% స్ట్రైక్ రేట్ కింద మార్చుకోవచ్చు. ఎందుకంటే 100% మనం ప్రెడిక్షన్ లోనే మార్చడానికి అవకాశం ఉండదు. 100% కనుక మనం మార్కెట్ ని ప్రెడిక్ట్ చేసినట్లయితే 5 to 10 days లో మనం అంబానీని కూడా కొట్టేయచ్చు. కానీ అలాంటి మ్యాజిక్స్ మనకి మార్కెట్ లో ఉండవు. కాబట్టి ఆప్టిమల్ గా మనం ఎంత అచీవ్ చేయగలుగుతాం, ప్రెడిక్షన్ వైజ్ గా ఎంత అచీవ్ చేయగలుగుతామో అంత అచీవ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషనల్ స్ట్రాటజీస్ ని బేస్ చేసుకొని మన స్ట్రైక్ రేట్ ని పెంచుకోవడము, రిస్క్ రివార్డ్ ని పెంచుకోవడం వల్ల లాంగ్ రన్ లో మనం ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఇండికేటర్ ని వాడి మనకి ఎక్కడ ఎంటర్ అవ్వాలో తెలుసు, టార్గెట్ ఏం పెట్టుకోవాలో తెలుసు. ఈ రెండింటిని బేస్ చేసుకొని స్ప్రెడ్స్ ఎలా వేయాలి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ లో 1288 దగ్గర ఆరో ఫార్మా రన్ అవుతున్నప్పుడు మనం దీనికి దగ్గరలో ఉన్న స్ట్రైక్ ఏంటి 250 కానీ లేదంటే 1300 కానీ ఈ 1288 కి దగ్గరలో ఏ స్ట్రైక్ ఉంటే ఆ స్ట్రైక్ యొక్క పుట్ ఆప్షన్ ని మనం కొనేసి తర్వాత నెక్స్ట్ టార్గెట్ దగ్గర 1188 మనకి టార్గెట్ ఉంది కాబట్టి 1188 టార్గెట్ ఉంది కాబట్టి 1100 పుట్ ఆప్షన్ ని అమ్మినట్లయితే మనం 1:2 లేదా 1:3 రిస్క్ రివార్డ్ తోటి 85% స్ట్రైక్ రేట్ తో మనం ఈ ట్రేడ్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మనం ఇండికేటర్ ని వాడి స్ప్రెడ్స్ వేసి ట్రేడ్ చేసినట్లయితే మిగిలిన ట్రేడర్స్ తో పోల్చుకున్న మనకి ఎడ్జ్ ఉండడానికి మార్కెట్ లో అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇలా పార్టిసిపేట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇండికేటర్ పైన కింద ఉన్న నెంబర్ కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఇండికేటర్ ని ఎలా వాడాలి, ఇండికేటర్ కి సంబంధించిన కాంపోనెంట్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక ట్యూటోరియల్ వీడియో 2 hours ఇవ్వడం జరుగుతుంది. అందులో బేసిక్స్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ తో పాటు ఇండికేటర్ కి సంబంధించిన అనాలిసిస్ తో పాటు మీరు మనీ మేనేజ్ ఎలా చేసుకోవాలి, లాట్ సైజెస్ ఎలా తీసుకోవాలి అండ్ ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలి అనేది కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు దీన్ని యూస్ చేసి వాడినట్లయితే లైవ్ మార్కెట్ లో మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.